నేను ఇప్పుడు మార్నింగ్ న్యూస్లో ఉన్నా అన్న. మొన్న ఏదో రుణమాఫీకి సంబంధించి ఇబ్బంది అయిందని కాల్ చేసిరు కదా. అవునవును సార్. ఇప్పుడు నేను మార్నింగ్ న్యూస్లో ఉన్నా, మన కేఆర్టీ ప్రేక్షకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీరు బ్యాంకు నుంచి ఎంత మాఫీ తీసుకున్నారు, మీ పేరేంది, మీ ఊరేంది, ఆ కథ ఏంది, మరి ఎందుకు మీకు జరగలేదు, మీరు బ్యాంకుని ఆశ్రయిస్తే ఏం చెప్తా ఉన్నారో కాస్త అన్నీ కూడా ప్రేక్షకులందరూ కూడా తెలియజేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మా నాన్నగారి పేరు ధర్మన్న సార్. మా నాన్నగారు ఎత్తుకున్నారు లోను. ఓకే. మా సమీప బ్యాంకు ఇండియన్ బ్యాంక్ సార్, రేవులపల్లి బ్రాంచ్. ఓకే. మా నాన్నగారి పేరు మీద 3 ఎకరాల 37 గుంటలు ఉంది. ఓకే. మేము గత 15 సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నాం, క్రాప్ లోన్. ఓకే. అయితే మేము ఒకసారి ఒక క్రాప్ లోన్ నంబర్ ఓపెన్ అయిందంటే, ఓపెన్ అయిన రోజు 4-5 years ఈ నంబర్ కంటిన్యూ ఉంటుందని మా దగ్గర సంతకాలు తీసుకొని లోన్ ఇస్తారు మాకు. ఓకే. అయితే ఒక క్రాప్ లోన్ నంబర్లు అట్లా మా నాన్నగారి పేరు మీద 3 క్రాప్ లోన్ నంబర్లు 5 years కోటి 3 క్రాప్ లోన్ నంబర్లు కంప్లీట్ అయిపోయింటాయి. ఓకే. అయితే ఈ ప్రస్తుతం ఉన్న క్రాప్ లోన్ నంబరు 2018 ఫిబ్రవరి 16 తారీఖు నాడు ఓపెన్ అయింది. ఓకే. అయితే ఆ రోజు 99,000 ఇచ్చినాడు సార్. ఓకే. అది 5 years ఉంటుంది వ్యాలిడిటీ. అది ఓకే. 5 years ఉంటే రెండోసారి 1,30,489 రూపాయలకు గాను 32,600 కట్టినాం. ఓకే. కడితే మాకు 1,35,000 ఫిబ్రవరి 12, 2020 నాడు ఇచ్చినాడు. ఓకే. తర్వాత మూడోసారి 1,35,000కి 1,35,000కి రెండోసారి కూడా వడ్డీ గంట కట్టినాము. ఓకే. ఎంత కట్టినాము అంటే 1,50,538 రూపాయలు అయితే 1,50,900 కట్టినాము. ఓకే. మళ్ళా మూడోసారి 4వ తారీఖు 6వ నెల 2022 నాడు 1,50,000 ఇచ్చినాడు. ఓకే. మళ్ళీ 1,50,000కు మొన్న పోయిన సంవత్సరము 1,50,000 మూడోసారి 1,60,000 8/9/2023 నాడు ఆ వడ్డీ గంట కట్టి 1,60,000 ఇచ్చినాడు సార్. మొన్న 2023 నాడు మళ్ళీ 1,60,000 తీసుకున్నాం మేము లాస్ట్ సారి. ఓకే. అయితే ఈ 4 దఫాలుగా క్రాప్ లోన్ నంబర్ అదే ఉంటది. ఓకే. వాళ్ళ దాన్ని బేస్ చేసుకొని, ఆ డేట్ ఆఫ్ శాంక్షన్ ని బేస్ చేసుకొని మేము ఈ మధ్యలో 3-4 సార్లు రెగ్యులర్ గా రెన్యువల్ చేసినా మాకు ఎన్పిఏ లేదు, ఏం లేదు. మాకు అంతా రెగ్యులర్ ఉండం. మా సిబిల్ స్కోర్ కూడా చూసుకున్నచ్చు 700 పైననే ఉంటది. ఓకే. మేమంతా సెప్టెంబర్ 23 నాడు ఫస్ట్ ఇయర్ లో ఎలిజిబుల్ డేట్ లో లేకపోయినా రెండోసారి, మూడోసారి, 4వసారి వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్ డేట్ లోనే ఉన్నట్లుగా సార్ మేము. అవును, ఉన్నట్టే. మరి మాకు మాఫీ రాలేదు, నో డాటా ఫౌండ్ కింద చూపిస్తుంది. నో డాటా ఫౌండ్ కింద ఎందుకు చూపిస్తుంది అంటే, మీరు అసలు మీ నంబర్ పరిగణలోకి తీసుకోలేదు, వాళ్ళు చెప్పిన ఎలిజిబుల్ డాటా లేదు అని అంటున్నారు. అట్లా చేసి మీకు మాఫీ జరగలేదు. ఈ విషయం దగ్గర మా ఊర్లో ఒక 100 మంది పైన ఉన్నారు సార్. ఇట్లా ఇదే కాదు, మీ ఊర్లో జరిగిన వాళ్ళే 100 మంది పైన ఉన్నారు. ఒక నో డాటా ఫౌండ్ కింద ఉన్న వాళ్ళే. ఓకే. వీళ్ళంతా ఎలిజిబుల్ డాటాలోకే వస్తారు సార్ వీళ్ళు. ఓకే. వీళ్ళందరూ కూడా 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళే బ్యాంకు నుండి. 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళే. ఇంటికి ఒకరే ఉంటారు, ఒక రేషన్ కార్డులో ఒకరే ఉంటారు. ఓకే. వీళ్ళంతా మాకు 1,60,000 ఉంది మాది. మీరు అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయినా కూడా మొత్తానికి మీది నో డాటా ఫౌండ్ అని చెప్పేసి, ఇక మీరు ఎలిజిబుల్ కాలేదని చెప్పేసి మీకు మాఫ్ జరగలేదు. మా నంబర్ అసలు చూపిస్తలేదు అసలు. ఓకే. మా ఇంట్లో మా నాన్నగారు, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురికి రేషన్ కార్డు సపరేట్ ఉంది. వీళ్ళు మా నాన్నగారి పేరు మీద ఒకటే లోన్ ఉన్నది. ఓకే. గతంలో ఎన్నిసార్లు మాఫీ వచ్చినా అన్ని సార్లు మేము ఎలిజిబుల్ కిందకి వచ్చినాము. ఈసారి ఎందుకు రావట్లేదు? ఓకే. గతంలో అన్ని సార్లు ఎలిజిబుల్ కిందకి వచ్చి ఈసారి మాత్రం మీరు రాలేదు, అంతేనా? రాలేదు. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, చెప్పండి. ఇట్లాంటివి నో డాటా ఫౌండ్ కింద ఉన్నట్టువే రాష్ట్రంలో దగ్గర ఒక 10 లక్షల వరకు ఉండొచ్చు సార్. ఇవి 10 లక్షల వరకు కేవలం నో డాటా కింద ఉన్నట్టువే. వాళ్ళంతా ఇప్పుడు ధర్నా చేసేది వాళ్ళు ఒక్కటే సార్. ఈ విషయం అసలు చెప్తలేరు సార్. ఈ విషయాన్ని బయటకే చెప్తలేరు. ఓకే. అది ఆధార్ కార్డు సీడింగ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ లో తప్పు ఉండేటివి ఇవే చెప్తున్నారు. కానీ ఈ అసలైన కారణమైన లబ్ధిదారులు వీళ్ళు సార్. ఓకే. ఓకే. అది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. రైట్. ఇక చూసారు కదా మిత్రులారా, ఇది పరిస్థితి. కేవలం ఈ గద్వాల జిల్లా నుంచి వెళ్ళి అన్న చెప్తున్న ఆయన ఆవేదన, కేవలం నో డాటా ఫౌండ్ కింద వీళ్ళ ఊర్లోనే 100 మంది ఉన్నారట ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. ఏది ఈ 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటా ఉన్నారంటే, చేసినాము 10-15 లక్షల మందికి చేసినాము, ఉట్టిగానే మాట చెప్తా ఉన్నా, 5 లక్షల మందికి చేసినామా, 10 లక్షల మందికి చేసినామా అనుకుంటారు. కానీ వాళ్ళు అంతకు డబల్ త్రిబుల్ ఉన్నారు.
కేవలం నో డాటా ఫౌండ్ కింద ఉన్న వాళ్ళే ఇప్పుడు అన్న చెప్తున్నట్టు 10 లక్షల మంది అంటే ఇక రకరకాల కారణాల చేత రేషన్ కార్డు గురించి వెళ్ళి దా కార్డు గురించి ఈ కార్డు గురించి వెళ్ళి కాని వాళ్ళు ఇంతగానో దగ్గర ఇప్పుడు 20-25 లక్షల మంది వరకు ఉంటారు. మన అంచనా మేరకు 13 నుంచి 15 లక్షల మంది అనుకున్నాం. ఇప్పుడు అన్న చెప్తుంటే ఇంకా క్లియర్గా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కేవలం ఈ కార్డులకు సంబంధించి ఎలిజిబిలిటీ లేని వారి గురించే చెప్తా ఉన్నారు. అసలు ఈ నో డాటా ఫౌండ్ కింద ఎంతమంది అర్హులై కూడా మాఫ్ జరగని వాళ్ళు ఉన్నారంటే ఇక దాదాపు 10 లక్షల మంది అంటా ఉన్నాడు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. వీళ్ళు ఇక 30,000 కోట్ల మాఫీ చేసినాం, ఇక వద్దు, ఇవన్నీ వద్దు. మీరు హైడ్రా విషయంలో బాగానే ఉన్నది కానీ కొన్ని అబద్ధాలు కూడా ఆడుతూ ఉన్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తెలంగాణ బిడ్డలు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇటువంటి అబద్ధపు కోరు ఇక మరి ప్రభుత్వంలో పనులు అయితే జరగకూడదు. అబద్ధపు కోరు పనుల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో ఎట్ ద సేమ్ టైం ప్రజలు తలుచుకోవడం వల్ల మళ్ళీ మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి, మీకు, మీ రాజకీయ భవిష్యత్తుకు కూడా అంతే నష్టం జరుగుతుంది. కోలుకోలేరు, నిలబడలేరు, తట్టుకోలేరు. చూసుకోండి మరి.